లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్, వాసుదేవన్ గారు నమస్తే అండి. నేను మీరు గూడెం వెళ్ళలేదా, మిమ్మల్ని రమ్మలేదా శ్రీకాకుళం నుంచి? రమ్మన్నారు సార్, నాకు కొన్ని పర్సనల్ పనులు ఉంటే వెళ్ళదు. ఏంటి ఎలా జరుగుతుంది? మీరు 24కి 24 ఇంకా తర్వాత ఇంకేమన్నా ఇచ్చే అవకాశం ఉందా? అడుగు పొడుగు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అడుగు పొడికి ఇంకేం వచ్చే అవకాశాలు కూడా లేవు సార్. 24 24 ప్లస్ 21 సార్. 24 ప్లస్ 21 ఈ 21 కొత్త లెక్క ఏంటి శ్రీనివాస్ గారు? 24 ప్లస్ 21 అంటే 3 ఎంపీ స్థానాల్లో ఉండేటువంటి 321. మాకు ఐన్స్టీన్ లాజిక్ ఒకటి ఉంది సార్. మాకు ఐన్స్టీన్ లాజిక్ లో ఒక్కొక్క ఎంపీకి 7 స్థానాలు అనుకుంటాం అనమాట. వాసుదేవన్ గారు లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ 21 అంటే 3 ఎంపీలు కదండి. చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తాను చెప్పండి. అది లెక్క ఏంటంటే వాళ్ళన్నీ లెక్క అది. కానీ జనసేన పార్టీ పోటీ చేసేది మాత్రం 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉంది. బీజేపీతో మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఎల్లుండి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాని మీద కూడా ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటులో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారండి. మనం ఎక్కడైతే గెలుస్తామో, మనం ఎక్కడైతే మన బలం ఉందో ఆ స్థానాల మాటలు మనం తీసుకున్నాం. 50-60 సీట్లు తీసుకుని ఒకే ఒక ప్రశ్న అండి. 10 ఏళ్ల పాటు మీరు రాజకీయ పార్టీగా ఉండి కనీసం కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నామో లేమో తెలియని కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న పోరాట పటిమ కూడా మీకు లేకపోవడం బాధ అనిపించట్లేదు? ఎవరితో చెప్పలేండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం. వాసుదేవన్ గారు నాకు ఒక క్వశ్చన్ అండి. లక్ష్మణరావు గారికి వాసుదేవన్ గారు, మీరు పోరాటం చేయట్లేదని మీరు ఎలాగంటున్నారు? నచ్చి మేమే కదా పోరాటం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల తరఫున ఎక్కడ పోరాటం చేస్తుంది జనసేన పార్టీ కదా. ఒకటే లక్ష్మణరావు గారు, జనసేన పార్టీ ఒకటే పోరాటం చేసిన 5 సంవత్సరాలు, అవునా కదా? అవునండి, అవునా? ఎస్, టీడీపీ కూడా చేయాల. వాస్తవం, బాగా చెప్పారు. జనసేన పార్టీ పోరాటం చేసింది సార్. టీడీపీ పార్టీ అంటే ఆయన ఇప్పుడు మన ఎవరో శ్రీనివాస్ గారు, మీరు అనేది వాస్తవమే. ఈ 5 సంవత్సరాలు కూడా పోరాటం చేసింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి వెళ్ళి నేను టీడీపీతో పొత్తుకున్నానని ప్రకటించారో అప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలు మొదలైనవి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ మీ గురించి చెప్తాను. ఆయనకి మండల్ లేని శ్రీనివాస్ గారు జనసేన డెవలప్మెంట్ ఫోరం అని ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు, చైర్మన్. సో వారు జాయిన్ అయ్యారు. వారు జనసేనతో కలిసి ముందరకెళ్లాలనే ఉద్దేశం. జనసేన పోటీ చేయని స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు, టీడీపీ ఉన్నా సరే. అది వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిచి తీరాలి, గవర్నమెంట్ ఫామ్ చేసే క్రమంలో మనస్సే ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. లక్ష్మణరావు గారు